మహాశివరాత్రి తరువాత గ్రహణ ప్రభావం ఈ 3 రాసులవారికి కష్టకాలం. ఒక్క క్షణం ఆగండి. మహాశివరాత్రి తరువాత వచ్చే గ్రహణ ప్రభావం ఈ 3 రాసులవారికి కష్టకాలానికి సంకేతమా? ఈ వీడియో స్కిప్ చేస్తే ముఖ్యమైన హెచ్చరిక మిస్ అవుతారు. మీకు శివుడంటే ఇష్టమైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు. మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమ, ఆరోగ్యం, కోర్టు సమస్యలు అన్నిటికీ ఒకే పరిష్కారం. ప్రత్యేక స్త్రీ-పురుష వశీకరణం 100% ఫలితాలతో. చివరిగా గురూజీగారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7337226830. ఫిబ్రవరి 2026లో మహాశివరాత్రి పూర్తయిన వెంటనే రాహుకేతు ప్రభావంతో కూడిన సూర్యగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ కాలంలో భావోద్వేగాలు, నిర్ణయాలు, సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ 3 రాసులవారికి ప్రత్యేక జాగ్రత్త అవసరం. 1. కుంభరాశి. ఆత్మవిశ్వాసం తగ్గడం, మానసిక చంచలత పెరగడం జరగవచ్చు. ఆర్థికంగా పెద్ద పెట్టుబడులు, రిస్క్ నిర్ణయాలు వాయిదా వేయండి. ధ్యానం, ప్రశాంతత చాలా అవసరం. 2. సింహరాశి. దాంపత్యం, భాగస్వామ్యాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం. వ్యాపార ఒప్పందాల్లో స్పష్టత తప్పనిసరి. మాటల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త. 3. వృశ్చిక రాశి. ఇల్లు, ఆస్తి, వాహనాలకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తత అవసరం. ఆఫీసు రాజకీయాలు, అంతర్గత విభేదాలు ఎదురయ్యే సూచనలు. మీ ప్లాన్లు ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచండి. గ్రహణకాలంలో కొత్త వ్యాపారాలు, ముఖ్య నిర్ణయాలు, ఒప్పందాలు నివారించండి. ఇవి జ్యోతిష్య ఆధారంగా చెప్పబడిన సాధారణ సూచనలు మాత్రమే. వ్యక్తిగత జాతకం ప్రకారం ఫలితాలు మారవచ్చు. జాగ్రత్త, సహనం, ఆధ్యాత్మికత ఇవే రక్షణ. మీ రాశి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి గ్రహణ ప్రభావాలు, పరిష్కారాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.